సో హాయ్ గైస్, ఎలా ఉన్నారు? నా పేరు తరుణ్ కుమార్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్స్పర్ట్స్ యూట్యూబ్ ఛానల్. సో గైస్, అయితే మనకి 15,000 బడ్జెట్లో రియల్మీ 7 లాంచ్ అయిన తర్వాత చాలా మందికి ఇప్పుడు పోకో M2 Pro తీసుకోవాలా లేదా రియల్మీ 7 తీసుకోవాలా, అంతేకాకుండా ఇప్పటి వరకు రియల్మీ 6 యూస్ చేస్తే రియల్మీ 7కి అప్గ్రేడ్ అవ్వచ్చా లేదా, సో ఈ విధంగా చాలా మందికి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. సో ఈరోజు ఈ వీడియోలో మనం ఈ 3 మొబైల్స్ని ఫుల్ డీటెయిల్గా కంపేర్ చేస్తూ అండ్ ఫైనల్గా ఎవరెవరు ఏ మొబైల్ తీసుకోవాలో కూడా ఈ వీడియోల మీద ఫుల్ డీటెయిల్గా అయితే డిస్కస్ చేస్తాను. సో ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ మనం ఈ మోడిట్లో డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే మాత్రం మనకి మోడిట్లో ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే అయితే వస్తుంది. సో మనకి ఎల్సీడీ డిస్ప్లే కాబట్టి ఆబ్వియస్లీ మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది వీళ్ళు సైడ్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ రియల్మీ 6 అండ్ 7 విషయానికి వచ్చినట్టయితే మనకి 90 హెర్ట్జ్ ఆఫ్ రిఫ్రెష్ రేట్ అయితే వస్తున్నాయి. అండ్ పోకో M2 Pro విషయానికి వచ్చినట్టయితే మనకి నార్మల్ 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ అయితే వస్తుంది. సో నెక్స్ట్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వచ్చినట్టయితే మాత్రం మనకి రియల్మీ 6 అండ్ 7 అనేవి పాలికార్బోనేట్ బాడీతో అయితే వస్తున్నాయి. అండ్ పోకో M2 Pro వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ గ్లాస్ బాడీతో అయితే వస్తుంది. సో మీకు చేతిలో పట్టుకున్నప్పుడు మీకు 6 అండ్ 7తో పోలిస్తే మీకు కొంచెం ప్రీమియం ఫీలింగ్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ డిజైన్ గురించి మాట్లాడుకుంటే మాత్రం డిజైన్ అనేది మీ పర్సనల్ చాయిస్. నాకైతే పర్సనల్గా రియల్మీ 7 డిజైన్ అయితే బాగా నచ్చింది. సో ఎందుకంటే మనకి బ్యాక్ సైడ్ 2 షేడ్స్ అయితే కనబడుతున్నాయి. సో ఆ షేడెడ్ డిజైన్తో వస్తున్న ఫస్ట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. సో 3 మొబైల్స్లో మీకు ఏ మొబైల్ యొక్క డిజైన్ నచ్చిందో డెఫినెట్గా కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. సో అయితే ఫస్ట్ ఈ 3 మొబైల్స్ యొక్క ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే మనకి పోకో M2 Pro వచ్చేసి స్నాప్డ్రాగన్ 720G అయితే వస్తుంది. అండ్ రియల్మీ 6 చూసుకుంటే మనకి G92 అయితే వస్తుంది. అండ్ రియల్మీ 7 విషయానికి వచ్చినట్టయితే మనకి హెలియో G95 అయితే వస్తుంది. సో నాకు తెలిసి పర్సనల్గా ఎవరైతే ఎక్కువ గేమ్స్ ఆడదాం అనుకుంటున్నారో సో వాళ్ళకి రియల్మీ 6 ఆర్ 7 అక్కడ బెటర్ ఆప్షన్స్ అయితే అవుతాయి. సో నేను కొంచెం మీడియం గేమింగ్ ఆడతామంటే ఖచ్చితంగా మీకు ఇక్కడ పోకో M2 Pro అనేది బెస్ట్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే మాత్రం మనకి మూడిట్లో బ్యాక్ సైడ్ క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఉంది. సో ఫస్ట్ రియల్మీ 6 గురించి మాట్లాడుకుంటే మనకి 64 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఉంది. సో ఇక్కడ ప్రైమరీ సెన్సార్ వచ్చేసి మనకి శాంసంగ్ సెన్సార్. అండ్ నెక్స్ట్ వచ్చేసి 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ అండ్ 2 మెగాపిక్సెల్ డెప్త్ అండ్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ పోకో M2 Pro విషయానికి వచ్చినట్టయితే మనకి ఇక్కడ 48 మెగాపిక్సెల్తో కూడిన క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఉంది. సో ప్రైమరీ సెన్సార్ మనకి వచ్చేసి సోనీ సెన్సార్ అయితే యూస్ చేశారు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ అండ్ ఇక్కడ 5 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ అయితే ఇచ్చారు. ఇది కొంచెం మంచి విషయం అయితే చెప్పుకోవాలి. అండ్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఫైనల్గా రియల్మీ 7 విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ కూడా మనకి 64 మెగాపిక్సెల్తో కూడిన క్వాడ్ కెమెరా సెటప్ అయితే కనబడుతుంది. అండ్ ప్రైమరీ సెన్సార్ చూసుకుంటే మనకి సోనీ IMX682 సెన్సార్ అయితే యూస్ చేశారు. సో నాకు తెలిసి ప్రెజెంట్ ది లేటెస్ట్ అండ్ బెస్ట్ సెన్సార్ అని చెప్పుకోవాలి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ అండ్ 2 మెగాపిక్సెల్ డెప్త్ అండ్ మ్యాక్రో అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మనకి రియల్మీ 6 అండ్ 7లో చూసుకుంటే 16 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంది. అండ్ పోకో M2 Proలో కూడా మనకి 16 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంది. సో ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మనకి పోకో M2 Pro అనేది డాట్ డిస్ప్లే అయితే వస్తుంది. అండ్ 6 అండ్ 7 చూసుకుంటే మనకి లెఫ్ట్ కార్నర్లో పంచ్ హోల్ కట్అవుట్ అయితే కనబడుతుంది. అండ్ ఫైనల్గా బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే మనకి రియల్మీ 6 విషయానికి వచ్చినట్టయితే మనకి 4300 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. అండ్ రియల్మీ 7 విషయానికి వచ్చినట్టయితే మనకి 5000 అండ్ పోకో M2 Pro విషయానికి వచ్చినట్టయితే 5020 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. సో మనకి రియల్మీ 6 అండ్ 7 30 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తున్నాయి. అండ్ పోకో M2 Pro వచ్చేసి మనకి 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తున్నాయి. సో ఆబ్వియస్లీ మనకి పోకో M2 Pro యొక్క బ్యాటరీ ఎక్కువ ఉంది కాబట్టి సో మనకి మొబైల్ యొక్క వెయిట్ కూడా కొంచెం ఎక్కువైతే ఉంటుంది. సో మనకి తక్కువ వెయిట్ వచ్చేసి రియల్మీ 6 మొబైల్ అయితే ఉండబోతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ 3 మొబైల్స్ యొక్క ఫీచర్స్ అయితే. సో ఇప్పుడు ఫైనల్గా కంక్లూజన్ విషయానికి అయితే వద్దాం. సో ఎవరైతే నేను ఎక్కువ హెవీ గేమ్స్ ఆడుతుంటాను సో నాకు మీడియాటెక్ ప్రాసెసర్ అయినా పర్వాలేదు అనుకుంటే మాత్రం మీరు ఇక్కడ రియల్మీ 7 అయితే చూస్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మీకు కెమెరాస్ కూడా మీరు హైయెస్ట్ ప్రయారిటీ ఇస్తామంటే మాత్రం ఖచ్చితంగా మీకు ఇక్కడ రియల్మీ 7 అనేది బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. ఎందుకంటే మీకు అది హైయర్ రిఫ్రెష్ రేట్తో వస్తుంది. సో బెటర్ బ్యాటరీ ఉంటుంది. సో G95 ప్రాసెసర్ అయితే వస్తుంది. సో ఈ ప్రాసెసర్ అనే మనకి గేమింగ్ కోసం డిజైన్ చేసిన ప్రాసెసర్సే. సో ఇక్కడైతే ఖచ్చితంగా మీరు రియల్మీ 6 అయితే ఇప్పటివరకు స్కిప్ చేసేయండి. మన మెయిన్ కంపారిజన్ వచ్చేసి పోకో M2 Pro అండ్ రియల్మీ 7 గురించి మాట్లాడుకోవాలి. సో ఎవరికైతే స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ కావాలనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా పోకో M2 Proకి అయితే వెళ్ళొచ్చు. నాకు ప్లాస్టిక్ బాడీ వద్దు, నాకు బ్యాక్ సైడ్ గ్లాస్ బాడీ కావాలనుకుంటారు సో వాళ్ళు కూడా పోకో M2 Pro అయితే చూస్ చేసుకోవచ్చు. అండ్ కెమెరాస్ పరంగా కూడా మనకి రియల్ శాంపిల్స్ చూసుకుంటే మాత్రం పోకో M2 Proలో ఇప్పటివరకు అయితే చాలా మంచి శాంపిల్స్ అయితే తీయగలిగాం. సో 48 మెగాపిక్సెల్ కెమెరా అయినప్పటికీ అంతేకాకుండా ఎవరైతే ఎక్కువ బ్యాటరీ యూస్ చేస్తుంటారో సో మాకు ఎక్కువ బ్యాటరీ లైఫ్ కావాలనుకుంటారో సో వాళ్ళు కూడా ఖచ్చితంగా పోకో M2 Pro అయితే చూసుకోవచ్చు. సో ఇదే ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ అంతేకాకుండా టెక్నాలజీకి సంబంధించిన ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.